వెల్కమ్ టు WTV. మనం ఇప్పుడు లింగంపల్లి ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆటో సోదరులు ఉన్నారు. వాళ్ళు చాలా కుటుంబ సమస్యలు బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్రీ బస్సుల వల్ల. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, మీ పేరు? మల్లికార్జున్. అన్న, అంతకుముందు మీ ఆటో వల్ల పరిస్థితి ఎలా ఉండేది? ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు బాగుండే మా పరిస్థితి. ఇప్పుడు ఆగమైపోయింది మాది అందరికి. ఇప్పుడు ఏం దందాలు ఏం లేవు. పొద్దుగాల సంది మేము నైట్ నడిపేటోళ్ళు నైట్ సంది ఇప్పుడు దాకా చూడండి 600 చేసినాం. నైట్ సంది 600 చేసినాం. ఇప్పుడు మేము ఇంటి వరకు పోవాలి. ఇప్పుడు 12-1 గంటలకు ఇంటికి పోతాం. ఇప్పుడు ఏదో డీజిల్ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీళ్ళు లేకపోతే మేము అప్పుడు నైట్ సంది ఇప్పటి వరకు ఉంటే మేము 2000, 2500, 1500 మినిమం 1500-200 చేసుకుని పోతున్నాం. ఏం దందాలు లేవు మా దగ్గర తెలుసా. మొత్తం ఆగా ఉన్నాం మా పరిస్థితి. స్కూల్ ఫీజులు కట్టలేక ఇంటి కిరాయి కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, మొత్తం ఫ్యూచర్ మొత్తం చూసుకోవాలి. మేము ఏం దందలు కావచ్చు ఏం కావచ్చు. మాకు ఈ ప్రభుత్వం వచ్చి ఒక ఆగం అయిపోయింది మాకు తెలుసా. అన్న, ఇది ఎన్ని రోజుల నుంచి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ప్రభుత్వం వచ్చిందంటే ప్రాబ్లం మాకు. దానికుండా మంచిగా మాకు. కాంగ్రెస్ అంతకుముందు TRS ప్రభుత్వం ఉంటే బాగుండే మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం మా పొట్ట మీద కొట్టినట్టు. స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టుకోవాలి, మా ఫైనాన్స్ కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి. మా పొట్టకి ఎట్లా వెళ్ళాలి? మేము ఎట్లా బతకాలి? సావమంటున్నారు. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ వేసినందుకు మేము సావాల్సింది. ఇప్పుడు బ్రతకాల్సింది ఏం లేదు. మాకు ఆమ్దాన్ని ఏం లేదు. ఇప్పుడు మా పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి? మేము ఎట్లా బతకాలి? రోజుకి అప్పుడు 1000 రూపాయలు చేసేటోళ్ళం, ఇప్పుడు 500 కూడా చేయట్లేదు. రోజు 1000 రూపాయలు చేస్తుంటే ఫస్ట్ TRS మంచిగా ఉండే. అన్న, మీకు అంతకు ముందు నెలవారీ ఖర్చులు సుమారు ఎంత అయ్యాయి అన్న? అప్పుడు ఎక్కడక్కడ పోగానే 1000 రూపాయలు మిగులుతున్నాం మాకు. డీజిల్ పోయి మొత్తం ఎక్కడ పోగానే డీజిల్ మాట అన్ని పోగానే 1000 రూపాయలు మిగులుతుండే. అప్పుడు అంటే నెల మొత్తం మీద ఒక 30,000 దాకా 30,000 సంపాదించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు ఏంది 500, 6,000, 500, 6,000 అడుగు బతికిన సేమ్ మాది. ఇప్పుడు ఏం పరిస్థితి అయిపోయింది మాది. మీ పేరు? సార్, మీ మాటలో మా పరిస్థితి ఎట్లుందంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చినప్పటి నుండి మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. మేము అసలు కొన్ని రోజుల తర్వాత మేము బతుకుతామా లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామా కూడా తెలియని పరిస్థితి అయిపోయింది మాకు. ఏదో ప్రభుత్వం ఏదో చేస్తుంది అని చెప్పి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మా శాస్త్రం మేమే చేసుకోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితికి వచ్చింది. సార్, రీసెంట్ గా చూసుకుంటే ఆటో సోదరులు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అతను గాంధీ భవన్ దగ్గర ఆటో తగలబెట్టేశారు. ఇది మీకు ఐడియా ఉందా? దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా? ఐడియా ఉందా? అది మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వేస్ట్. ఆటోలకి ఏమో చేయాలి. లక్ష మంది 3 లక్షల మంది ఆటో డ్రైవర్లు. అది ఏం విపాదంలో ఏం లేదు. స్కూల్ పిల్లలు కట్టాలన్నా ఆటో కాదు, ఆటో క్యాబ్లు కంట్రోల్ పెట్టిన ప్రతి ఒక్కటే కాంగ్రెస్. ర్యాపిడ్ కూడా వచ్చిన మా పొట్ట మీద కొట్టినట్టే ఉన్నది. ర్యాపిడ్ పొట్ట మీద కొట్టింది. దారుణం ఏంటంటే 2 వీలర్స్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే పొద్దున టైంలో వచ్చేసి ర్యాపిడోనా మీరు ఎక్కడ వెళ్తారు అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఒకటి మమ్మల్ని అయితే మొత్తం అసలు ఈ ఓలా ఇప్పుడు ఏంటంటే క్యాబ్ వాళ్ళు కానీ మినీ టాక్సీ వాళ్ళు కానీ మేము కానీ ఎవరైతే మోటార్ ఫీల్డ్ లో ఎంతమంది ప్యాసింజర్ చేసేవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరి పరిస్థితి ఘోరంగానే ఉంది. మీ మొత్తం బాధలకి శాశ్వత పరిష్కారం ఏమన్నా? ఆటో డ్రైవర్లకి బస్సులు బంద్ చేయాలి. లేదంటే మాకు నెలకు ఒక 10,000 అన్నా, లేదన్నా ఒక నెలకు 10,000 రూపాయలు అట్లా ఏమన్నా ఇస్తే బాగుంటుంది. మీకు 12,000 ఇస్తామని చెప్పారు. అది సంవత్సరానికి అంటే అది వచ్చేది కాదు, చేసేది కాదు. అంటే రోజు మాకు ఖర్చు కాదు 100 రూపాయలు, సంవత్సరానికి 12,000. మాకేం అవసరం? డైలీ 100 రూపాయలు చాయ్ పాని ఖర్చు అవుతుంది మాకు. చాయ్ సిగరెట్ ఖర్చు అవుతుంది రోజు 100 రూపాయలు. ఆయన నెలకు 10,000 ఎవరికి ఇస్తాడు? 10,000, 12,000. మాకు నెలకు 10,000 ఇస్తారంటే మంచిగా ఉంటుంది. ఒక నెలకు 10,000 రూపాయలు ఇస్తాను మాకు ఏదో ఆందోళన. నెలకు 1000 రూపాయలు అంటే ఎంత? ఒక రోజుకి ఎంత వస్తుంది సగటు సంపాదన? రోజుకు 30 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అతన్ని ఫ్రీ బస్సులు బంద్ చేయమనండి, మేమే గవర్నమెంట్ కు రోజుకు 100 రూపాయలు ఇస్తాం. మేము అతను 30 ఇచ్చేది కాదు. ప్రతి ఆటో వాడు రోజుకు ఒక 100 రూపాయలు లెక్క మేము ఒక నెలకి ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు మేము ఇస్తాం. ఆల్రెడీ చాలా విధంగా అవి ఇవి ఆల్రెడీ మాకు పోతూనే ఉన్నాయి. మా ఆటోలలో కొంతమందికి తాగడం అని తినడం అని అదని ఇదని అట్లయినా గవర్నమెంట్కి మేము సంపాదించింది కూడా ఆ విధంగా కూడా గవర్నమెంట్కి కడుతున్నాం. ఈ విధంగా కూడా కడతాం. ఇప్పుడు ఎట్లా ఫైన్లు అని అదని ఇప్పుడు అతను ఇచ్చేది ఏముంది? అతను ఒకవేళ ఇస్తా అంటాడు. ట్రాఫిక్ వాళ్ళు కూడా దొంగ సాటులో ఉండి వాళ్ళు ట్రాఫిక్ డ్యూటీ చేస్తలేరు. వాళ్ళు ఫోటోగ్రాఫర్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా దాచుకొని మరీ చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిందంటే దాన్ని చేయడానికి లేదు, వాళ్ళకు క్లియర్ చేయడానికి లేదు. కానీ ఫోటోలు తీయడానికి మాత్రం వాళ్ళు చాలా సూపర్గా ఉంటారు.
అది వాళ్ళ పరిస్థితి. అన్న మీ పేరు? నా పేరు గణేష్ అన్న. అన్న మీరు కూడా మీ బాధ చెప్పండి. ఇతనికి ఉన్న బాధలైతే ఇక ఎవరికి చెప్పుకోలేము. నెలకి 8 లక్షల అప్పు ఉన్నది, ఏం చేసుకొని కట్టాలి. వాళ్ళ అన్న కూడా ఆటో డ్రైవరే. యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడ్డాను మొన్న. యాక్చువల్ ఒక్కనున్న నడిపిద్దాం కట్టుకున్నామంటే కిరాయి బండి కిరాయి వెళ్తారు, నడుపుతున్నాడు అతను. బండి కిరాయి వెళ్తలేదు. ఆహారాలు లేకుండా నడుపుతున్నాడు. అయినా సరే అతని పరిస్థితి లేదు. ఏం చెప్పాలన్న, ఇంకేం చెప్తున్నాడు అన్న. మా అన్న చెప్పు నువ్వు. నీ బాధను చెప్పు. చెప్పినగా అన్న, ఇంకేంది. అది అతని పరిస్థితి ఎట్లుందంటే నిద్రాహారాలు మానేసి 24 గంటలు నడుపుతున్నాడు. 24 గంటలు నడిపినా అతని వాళ్ళ అన్నకు ఏదో ఇదొచ్చింది. హాస్పిటల్ ఖర్చు ఇంచుమించు ఒక 8-10 లక్షల రూపాయలు పెట్టుకున్నాడు ఇప్పటివరకు. అప్పులలో ఒకటి వీకులు బాధ పెడుతున్నారు ఇతనికి. మళ్ళీ ఇతని ఇంట్లో చూసుకోవడము, బయట చూసుకోవడము. అసలు ఇతని పరిస్థితి ఎట్లుందంటే అసలు ఉంటాడా ఆత్మహత్య చేసుకుంటాడా అనే పరిస్థితిలో ఉన్నాడు. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఎందుకన్నా అంత మాటలు దేనికి లేదు. మీరు ధైర్యంగా ఉండండి అన్న. మీరు ఇది వాస్తవమైన పరిస్థితి. ఇతని విషయంలో తెలంగాణ ఉన్నప్పుడు డైలీ ఆడుకురా పాడుకురా అన్ని తీసి 1000 రూపాయలు పని అందులో తీసుకోవాలి. 1000 రూపాయలు ఖచ్చితంగా మిగిలేదు. బండి మీద 3 డ్యూలు అయినాయి. ఎప్పుడో చేతుకోతాడో తెలుస్తలేదు. నంబర్ ఇప్పి నడిపిస్తున్నా బండిని. ఎప్పుడో చేతుకోతాడో 3 నెలలు వచ్చి బండి పని అదట. ఏమో చెప్తా. ఆటో డ్రైవర్కి చేయాలి, నెలకి ఇంత 15,000 నెలకి ఇవ్వాలి. ఈ బస్సులు నడవాలి, నడుస్తారు కానీ మాకు కూడా ఇప్పుడు మొత్తం అందరికి ఫ్రీ ఇవ్వడం ఎందుకు? స్కూల్ పిల్లలకు గానీ, కాలేజ్ పిల్లలకు గానీ, ఎవరైనా తక్కువ డ్యూటీ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం గానీ, వికలాంగులకు ఇవ్వండి, ముసలోళ్ళకి ఇవ్వండి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీ అని అంటే ఏమన్నట్టు? అందులో మా ఫ్యామిలీ కూడా ఉంది, కాదంటలేము. కానీ ఇంతకుముందు కేసీఆర్ ఏం చేశాడంటే మగవాళ్ళకి మొత్తం తాగుబోతులను తయారు చేస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆడవాళ్ళని మొత్తం తిరుగుబోతులను తయారు చేసేవాళ్ళు కదా. ఇంట్లో ఉన్నట్లే బయటికి రాగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ వెళ్తాం ఇక్కడ వెళ్తాం అని చెప్పి ఫోన్ చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. పని ఉన్నా పని లేకుండా వెళ్తున్నారు. అట్లా ఏమైపోతున్నారు? వాళ్ళు తిరుగుబోతులు తయారైపోతున్నారు. అది కాకుండా ఏదో ఒకటి ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, ఓకే ఒప్పుకుంటాము. మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళని చూసి ప్రతిరోజు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంటికాడ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఓట్ల గురించి అని చేసి ఇంచుమించు 40 లక్షల మంది ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు పొద్దున ఆర్టీసీ పరిస్థితి కూడా మాకంటే ఘోరంగా అవుతుంది. వీళ్ళు డబ్బులు ఎవరి అండి? మాయే కదా. మేము కష్టపడి మేము ఇచ్చినాయి కదా డబ్బులు. వాళ్ళు ఇచ్చేది రేవంత్ ఇంట్లో ఇస్తలేడు కదా, మాయే కదా డబ్బులని. ట్యాక్స్ రూపకంగా ఇంకో రూపకంగా ఇస్తున్నాడు. అది దయచేసి మీరు మీ ఏం ఛానల్ WTV ఛానల్ ద్వారా మా బాధలను మీరు ప్రజాప్రతినిధులకు తెలుపుకుంటారని చెప్పేసి మా యొక్క విన్నవి. చూశారు కదా వ్యూవర్స్, ఆటో సోదరుల విజ్ఞప్తి. మరిన్ని ప్రజల స్పందనల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ WTV.